యేసు ప్రభువారు తాను లేఖనమాలి విధంగా సెలవిస్తూ వచ్చాడు. మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి మూడవ దినమ తిరిగి లేచడం అగత్యమని చెప్పాడు. తాను చెప్పినట్టే ఆయన సమాధిలో లేడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, తిరిగి మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడిగా లేచాడు, సజీవుడై మనుషులుగా అగ్గుపడ్డాడు, సజీవుడై ఆయన రాజ్యం గురించి ప్రకటించాడు. ప్రియసోడా సోదరి, ఆయన తిరిగి పరలోకంగా ఆరోహణమయ్యాడు. ఒక దినం రాబోతున్నాడు, ఆయన భూలోకం రాబోతున్నాడు, ఆయన రాకడ రాబోతుంది, ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాజ్యంలో నీవు కూడా ఉండాలంటే నీవు కూడా ప్రభునేస్తుంది ఇప్పుడే విశ్వాసం ఉంచు. ప్రభునేస్తున్నందు మరి ఆయన మాట విశ్వాసం ఉంచి యేసు ప్రభుని సొంత రక్షకునిగా నీ హృదయం చేర్చుకో. యేసు ప్రభు నీ పాపం క్షమిస్తాడు. నీ జన్మత కర్మత వచ్చిన ప్రతి పాపం ఉండి యేసు ప్రభు ఒక్కడే నిన్ను విడిపించగాడు. యేసు ప్రభు ఒక్కడే నీ పాపం విడిపించి నిత్యరాజ్యం నీకు ఇవ్వగాడు. కనుక ఇట్టి పాపం రక్షణ ప్రభుని యేసు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు.